ఈ ఆత్మే మనకి శత్రువు, ఈ ఆత్మే మనకి బంధువు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని భగవద్గీతలో భగవంతుడు అన్నాడు. మరి ఒకే ఆత్మ రెండుగా ఎలా ఉండడానికి సాధ్యం అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎలాగైతే ఇప్పుడు చెప్పినట్టుగా మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేసేటటువంటి వాళ్ళు మనకి బంధువులు అని ఎలాగైతే అనిపించుకుంటున్నారో, అదేవిధంగా మనకి మంచి జరిగేటటువంటి పనులని మనం చేసుకున్నప్పుడు మనకి మనమే బంధువులం అవుతాం. ఇంకొక వ్యక్తి మనకి హితాన్ని కలిగించేటటువంటి పనుని చేసి మనకి బంధువు అని అనిపించుకుంటున్నాడు. అదేవిధంగా మన ఆత్మ మనకి బంధువు అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మనకి మంచి కలిగేటటువంటి పనులని మనం చేసుకోవాలి. మన ఆత్మోద్ధరణ దేనివల్ల అయితే సాధ్యం అవుతుందో అటువంటి కార్యాలని మనం చేసుకున్నప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. అదేవిధంగా మనకి మనం శత్రువులు ఎలా అవుతాము అనంటే, ఎలాగైతే ఇంకొకటి మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేసి మనకి శత్రువు అని అవుతున్నాడో, అదేవిధంగా మనకి ఇబ్బంది కలిగే అంటే మనకి దుఃఖం కలిగేటటువంటి పాపములని మనం చేసినప్పుడు అప్పుడు మనకి మనమే శత్రువులం అవుతాం. కాబట్టి ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, భగవంతుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అనంటే, ఈ ఆత్మోద్ధరణ కోసం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులని చేయడం ద్వారా మనకి మనమే బంధువులం అవ్వాలి. మన ఆత్మ మనకి బంధువు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఆత్మని మనకి మనం బంధువుగా ఉంచుకోవాలి. అందుకోసం ఏం చేయాలి అనంటే, మన ఆత్మోద్ధరణ అనేది దేనివల్ల అయితే సాధ్యం అవుతుందో ఆ పనులని ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి అనేది దీని యొక్క అర్థం. అదేవిధంగా ఆత్మైవ రిపురాత్మన, మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటి పనులని మనమే చేసి మనకి దుఃఖం వచ్చేటటువంటి పనులని మనం ఎప్పుడూ చేయకూడదు. అలా చేసి మనకి మనమే ఎప్పుడు కూడా శత్రువులు కాకూడదు అని దీని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ మాత్రం చెప్పినాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనంటే, ఈ జీవితంలో దీన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు ఇత్యాదులన్నింటినీ కూడా చేయాల్సిందే. అవన్నీ ఎలాగో ఉండనే ఉన్నాయి, అనివార్యంగా అవన్నీ ఉండనే ఉన్నాయి. కానీ అంతకంటే కూడా ముఖ్యంగా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడానికి కావాల్సినటువంటి పనులను చేసినప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. తద్వారా మన యొక్క ఆత్మోద్ధరణ అనేది జరుగుతుంది. ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది. అంటే ఒకే జన్మలో మొత్తం సాధనని చేసి పూర్తి చేయడానికి సాధ్యం అవుతుందా లేదా అనేది అటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కొంతమంది కొన్ని జన్మల వరకు ఆ సాధన అనేది చేయవలసి రావచ్చు. వాస్తవంతః అలాగే చేయవలసి వస్తుంది. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని స్వయంగా భగవంతుడే చెప్పాడు. ఒక్కొక్క జన్మలోనూ కొంత సాధన చేసి 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 చివరికి అందరూ కూడా నన్ను చేరుకుంటారు అని స్వయంగా భగవంతుడే గీతలో చెప్పాడు. కాబట్టి ఒకే జన్మలో